లాక్డౌన్ సమయంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ ఎంత సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. అయితే దాని సీక్వెల్ గా వచ్చినటువంటి ఓదెల 2 అనేది ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. జనరల్ గా భక్తిరస చిత్రమైన దయ్యాల చిత్రమైన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే రెండిటిని కలిపి మిక్స్ చేసి వచ్చే సినిమాలు చాలా తక్కువగానే ఉంటాయి. దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, రెండిట్లో ఎవరిది ఎక్కువ శక్తి అన్నది తెరపై చూపించే ప్రయత్నమే ఇంతకు ముందు చాలా సార్లు జరిగింది. వాటిల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అటువంటి కోవలోకి వస్తుంది ఓదెల 2. ఓదెల 1 ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి ఓదెల 2 స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు ట్రైలర్ లో చూపించినట్టుగానే క్లియర్ కట్ గా ఇది దేవునికి దయ్యానికి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ. ఓదెల రైల్వే స్టేషన్ లో చనిపోయినటువంటి తిరుపతి ఆత్మ అదే విధంగా అమ్మాయిలను చంపడమే తన పనిగా పెట్టుకుంటుంది. అటువంటి సందర్భంలో తమన్నా భాటియా శివశక్తిగా ఆ ఊర్లో పెట్టి ఆ ఆత్మతో తలపడుతుంది. ఇది బేసిక్ గా కాన్సెప్ట్. సో చివరికి ఎలాగో దైవశక్తి నెగ్గినట్టు చూపిస్తారు. కానీ ప్రతి సందర్భంలో కూడా దైవశక్తి ఓడిపోతూ చూపించడం అనేది కొద్దిగా మైనస్ అనే చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. చివర్లో మాత్రమే గెలిచినట్టు చూపిస్తారు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ప్రేతాత్మనే దైవశక్తి పైన పైచేయి సాధిస్తూ ఉంటుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే కేజీఎఫ్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న వశిష్ఠ ఇరగదీశాడనే చెప్పుకోవచ్చు. తమన్నా భాటియా కూడా తన పాత్ర స్వభావం మేరకు పరిధి మేరకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ అన్ని పర్వాలేదు, కానీ అరుంధతి అంత బ్లాక్ బస్టర్ అయ్యేటటువంటి అవకాశం కనిపించక సినిమా చూడ్డానికి బాగానే ఉంది. కానీ చాలా చోట్ల మౌత్ పబ్లిసిటీ సరిగ్గా లేక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలే అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇదే విషయం పైన నిర్మాతలు తలలు బాదుకుంటున్నారంట. మౌత్ పబ్లిసిటీ ఎందుకని ఇంత బ్యాడ్ గా ఉంది అని చెప్పి. సో ఈ వీకెండ్ లో ఖచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమానే.